చూసారా? ఇవన్నీ బోట్లే. ఒక్కొక్కరి బోటు ఇక్కడ వేసి ఉన్నాయి. చాలా వేల వేల బోట్లు ఉన్నాయి. ఈ అన్ని బోట్లకు యజమానులు ఉన్నారు. వారి సమయం వచ్చినప్పుడు తీసుకొని వెళ్తారు. దీన్ని తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తారు. దీనిలో నుండి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఇప్పుడు ఇది శూన్యముగా ఉన్నాయి, ఏ ప్రయోజనం లేకుండా ఒక స్థలములో ఆగి ఉంది. దీనివల్ల ఏ లాభం లేదు. కానీ ఎప్పుడైతే దీని యజమానుడు దీన్ని నడిపించడం ప్రారంభిస్తారో అప్పుడు ఇది లాభమైన ఉత్తమమైన బోటుగా మారుతుంది. అది లక్ష్యంలోనికి నడుస్తుంది. అలాగనే మన జీవితం కూడా ఎప్పుడు మన యజమానుడైన యేసు చేతిలోనికి ఇస్తారో, ఆయన దీన్ని నడిపించడం ప్రారంభిస్తారు, లక్ష్య స్థానానికి చేరుతుంది, ప్రయోజనకరమైన బోటుగా మారుతుంది. మీ జీవితంలో నుండి ఆ దేవుని చిత్తము కొరకు నడిపించారా? ఆయన్నే మీ బోటు నడిపిస్తున్నారా? అట్లయితే మీ జీవితం ఆశీర్వాదముగా మారుతుంది.